ప్రభుత్వం నుంచి స్పందన రాలే. చివరికి ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారు, చూస్తాం చేస్తాం ఒప్పుకున్నారు. కానీ ఈరోజు వరకు దాదాపు 2.5 నెలలు గడిచిపోయినా స్పందన లేదు. కనీసం మానవత్వం అనే ఒక ఆలోచన కూడా లేదు. మరి ఈ 4 చనిపోయిన తర్వాత, అర్ధాంతరంగా వారి జీవితాలు ముగిసిపోయిన తర్వాత నాకు దివాకర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు కలిసి ఫోన్ చేసినారు. అన్నా మరి పార్టీ తరఫున మనమన్నా ఏమన్నా చెప్పాలి, ఎందుకంటే రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి అండగా నిలబడాలన్నారు. ఆ రోజు మేము వరంగల్లో ఉన్నాం, రైతు సదస్సు, అక్కడ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. అదే రోజు ఈ బాధాకరమైన సంఘటన జరిగింది. వెంటనే ప్రకటించినాం, కేసీఆర్ గారిని అడిగితే మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాదానికి పార్టీ తరఫున తప్పకుండా మనం అండగా నిలబడదాం, ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. చెబితే ఇవాళ శోకసంద్రంలో ఉన్న రైతు కుటుంబాలకు నేను అడిగిన, ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చిందా అమ్మా అని అడిగిన. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 2.5 నెలలు అయిపోయింది. మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే, జరిగింది రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, జరిగింది ఒక విషాదం. ఇప్పుడే రాజకీయ పరమైన హడావుడి లేదు, ఆర్భాటం లేదు, ఏ ఎన్నిక లేదు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నలుగురితో మాట్లాడుతుంటే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ. వాళ్ళందరూ చెప్పింది ఒకటే మాట. కాకపోతే వాళ్ళ 4 రైతులు చచ్చిపోతే ఒక్క రైతుకు మాత్రమే 5 లక్షలు వచ్చింది ప్రభుత్వం నుంచి. అది కూడా ఎక్కడిది ఆ 5 లక్షలు? కేసీఆర్ గారు పెట్టిన రైతు బీమా నుంచి మాత్రమే 5 లక్షలు ఇచ్చినారు. కానీ మిగతా ముగ్గురికి 5 లక్షలు కాదు కదా, 5,000 కాదు కదా, 5 పైసలు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. ఇంత దుర్మార్గమైన, ఇంత కిరాతకమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. ఒకవైపు యూరియా కష్టాలు, మరొక వైపు కరెంటు కష్టాలు, మరొక వైపు సాగునీటి కోసం తన్లాట. ఇన్ని గండాలు దాటి పంట పండిస్తే మరి రేవంత్ రెడ్డి అనే గండాన్ని మాత్రం రైతులు దాటలేకపోయినారు. ఒకటే రోజు పంటలు కొనక అక్కడే కాపలగాసి చివరికి 4 చచ్చిపోయినా రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 9.5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా మరి రైతులకు కరెంట్ ఇచ్చి 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఇచ్చి, నీళ్ళిచ్చి, చెర్లు బాగా చేసి, రైతు బీమా పెట్టి, పంటలు కొని మరి పూర్తి స్థాయిలో పంజాబ్ని తలదన్నే విధంగా తెలంగాణ రైతన్నను భారతదేశంలో నిలబెడితే కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి రాక్షస పాలనలో అష్ట కష్టాలు పడతా ఉన్నారు. పంటలు కొనరు, యూరియా ఇయ్యరు, సంచులు ఇయ్యరు, సుతిలు ఇయ్యరు, పోని పొరపాటున కొంటే మద్దతు ధర ఇయ్యరు, మరి బోనస్ అన్నారు, బోనస్ను బోగస్ చేసినారు. అట్లా మాత్రమే కాదు, ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 31 నెలలు దాటి 32వ నెల నడుస్తూ ఉన్నది. 4 సార్లు ఈ 32 నెలల్లో 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి. షాపులో దొరికే యూరియాని కేసీఆర్ ఉన్నప్పుడైతే షాపుకు పోయే అవసరం కూడా లేదు. ఆటో అన్నకో ఆటో తమ్మునికో ఒక ఫోన్ కొడితే పొలం కాడికి వచ్చేది యూరియా. నేను చెప్పేది కరెక్టేనా కాదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే యూరియా అనేది పొలం కాడికి వస్తుండే. ఇలా షాపులో ఉండే యూరియాని యాప్లో ఇస్తా అని చెప్పి ఒక యాప్ పెట్టిండు రేవంత్ రెడ్డి. అందుకే కేసీఆర్ గారు చెప్పిన ముందే, మోసపోతే గోసపడతాం, ఓటేసేటప్పుడే ఆలోచించుకోవాలని చెప్పిండ్రు. కానీ మంచిర్యాలలో మరి ఏ కారణమైతేనేమి మరి ఆ రోజు కాంగ్రెస్ వస్తే ఏమో జరుగుతుంది, ఏమో ఒరుగుతుంది అని మంచిర్యాల రైతన్నలు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ రైతులను కాటేస్తున్నది. ఒక పాములాగా ఇవాళ సొంత పిల్లల్ని పాము ఎట్లయితే తింటదో అట్లా ప్రభుత్వాధినేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో రైతులకు చెప్పలేని కష్టాలు పెడుతున్నాడు. యూరియా, విత్తనాలు, కరెంటు, సాగునీరు, మద్దతు ధర, బోనసు ఇవన్నీ కూడా మరి చుట్టుముట్టినాయి రైతాంగాన్ని. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, నీళ్లు ఉండి అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉన్నదట అని ఎవరో వెనకటికి ఎవరో అన్నారు. గట్లున్నది ఇవాళ పరిస్థితి. కళ్ళ ముంగట్నే గోదావరి కనబడుతున్నది, కళ్ళ ముంగట్నే గోదావరి వారుతున్నది, పైకెళ్ళి ప్రాణహిత బ్రహ్మాండంగా పరవలు పెడుతున్నది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు పరిపాలించే పాలకుడికి సోయిలేని తనం వల్ల ఇవాళ
కాళేశ్వరం అనే ప్రాజెక్టు కరువుకు పరిష్కారం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారి కట్టిపోతే దాన్ని వాళ్ళ ఇష్టం లేకుండా ఇష్టం లేదు కాబట్టి ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందేమో అన్న భయంతోని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే ఇవాళ మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని చిల్లర ప్రచారం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఎక్కడ తన దొంగతనం బయటపడుతుందో, ఎక్కడ కాళేశ్వరం మంచిగానే ఉన్నది, కన్నెపల్లి కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, నీళ్లు మంచిగానే పోతున్నాయి, పంపులు చాలు చేస్తే నీళ్లు బ్రహ్మాండంగా పైకి ఎల్లంపల్లి దాకా వస్తాయి. మరి అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే నిన్నటిదాకా నువ్వు చెప్పిన మాటలు ఫాల్తూ మాటలు అని చెప్పి ప్రజలు అంటారనే భయంతోని పంపులు చాలు చేస్తలేడు రేవంత్ రెడ్డి. నిజానికి కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. మీకు ఒక్క నిమిషం ఇక్కడ మధ్యలో నిలబడ్డలు కులవడం రాయా మీరు ఎందుకు కూర్చోని, ఎందుకయ్యా మీరు అడ్డం అంతా కూర్చొని తప్పుడే కూర్చోని ఆ స్క్రీన్ కట్టం కూడా